ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బాలలకు బాలల హక్కులు, విద్యా హక్కు చట్టం, బాల కార్మిక వ్యవస్థ, సామాన్యమైన చట్టాలపై పూర్తి అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు విద్యా, స్త్రీ, శిశు సంక్షేమ అధికారులను కోరారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవం, బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ బాలలందరికీ చదువు, ఆరోగ్యంతో పాటు భద్రత ముఖ్యమన్నారు. బాలలతో పనిచేయించుట బాలల అక్రమ రవాణా నేరమన్నారు. విజయనగరం జిల్లాలో బాలల సంక్షేమంపై పనిచేస్తున్న అధికారులు, సంస్థలు, సంఘాలు, ప్రతినిధులంతా కలిసి పనిచేసి బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరారు. బాలికలు లైఫ్ స్కిల్స్ తో పాటు స్వయం రక్షణకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే అవార్డులు తీసుకుంటున్న పిల్లలందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటున్నాం. ప్రతిరోజు బాల దినోత్సవంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే చూస్తున్నాం ఈరోజు పిల్లలకైతే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాం. నిన్న కూడా కిషోర్ వికాసం ప్రోగ్రాం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అయితే ఈరోజు ఏం చేస్తున్నాం అంటే, నేను మాట్లాడే ముందు కూడా నిన్న కూడా ఇదే విషయం చెప్పాను. మాట్లాడే ముందు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు కూడా మాట్లాడే ముందు కూడా మన విజయనగరం బుచ్చనకోరిలో ఒక 7 years పాప మీద అగాయిత్యం జరిగింది, జస్ట్ ఒక 1 hour బ్యాక్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, దయచేసి పిల్లలకి సబ్జెక్ట్ ఏంటంటే గూగుల్లోనో లేకపోతే టీచర్స్ లేకపోతే మనలాంటి బాలలతో పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేర్చుకోవచ్చు, మార్పులు తెచ్చుకోవచ్చు, ర్యాంకులు తెచ్చుకోవచ్చు. ఈ రోజు ఎక్కడ చూసిన ఆడపిల్లలకి సేఫ్టీ, సెక్యూరిటీ. నేను కూడా ఒక బాల్య వివాహాలు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. చిన్నప్పుడే పెళ్ళి, బాధ్యతలు, ప్రెగ్నెంట్, దానివల్ల మన హెల్త్ పాడైపోవడము వంటి ఎన్నో నష్టాలే తప్ప మనకి ఏం లాభాలు వచ్చేవి లేవు. అసలు ఈ బాల్య వివాహాలు ఎప్పుడు మొదలయ్యాయో నేను తెలుసుకున్నాను. అప్పుడు మనల్ని బ్రిటిష్ పరిపాలించే సమయంలో చిన్నపిల్లలు కనబడిన, అంటే రోడ్డు మీద ఆడుకున్న చిన్నపిల్లలు కనబడిన బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళని పాడు చేసి చంపి పడేయడం అంటూ చేశారు. అప్పుడు అందరి పేరెంట్స్ ఏం ఆలోచించారంటే, చిన్నప్పుడే మా అమ్మాయిని అంత దారుణంగా కోల్పోవడం ఎందుకు, ఆ అమ్మాయి పెళ్లి చేసిన వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ముట్టుకునేవారు కాదంటే వేరే వాళ్ళ వైఫ్ని నేనెందుకు తాకాలి అనే ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు టచ్ చేసేవారు కాదు. అప్పుడు ఈ మన ఇండియాలోని బాల్య వివాహాలు మొదలయ్యాయి. అంటే చిన్నప్పుడు పుట్టగానే కొన్ని ఇయర్స్కే ఆ అమ్మాయి ఆడుకునే వయసులోనే పెళ్లి చేసేవారు. అప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళు ఆ అమ్మాయిని ముట్టి బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదని. కానీ అది అప్పుడు మంచి కోసం చేస్తే ఇప్పుడు అవేవి లేవు మనకి. కానీ ఇప్పుడు అది కూడా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయి ఇప్పుడు పేరెంట్స్ ఎలాగంటే, ఇంకా బాధ్యతను మేము మొయ్యలేము, ఆడపిల్ల అంటే బర్త్ రేట్స్ 100 మంది అమ్మాయిలు పుడితే అందులో అమ్మాయిలు మాత్రం 50% ఉన్నారు. 100 మంది అబ్బాయిలకి 50% మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.